ఇలాంటి జిల్లాలో కూడా అమ్మవారు లాంటి యొక్క చరిత్ర కూడా ఉంటుంది. హీల్ ఫ్రమ్ దేర్ ఫ్రమ్ హీల్ అనేటువంటిది అంటే ఇక్కడి నుంచి అక్కడికి పోవాలనుకునేటువంటి వాడు సాధకుడు. అంటే మనం సాధకుడు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి అనుకుంటారు. దేర్ ఫ్రమ్ హీర్, అక్కడి నుంచి ఇక్కడికి రావాలి అనుకునేటువంటి వాళ్ళు ఇలాంటి సిద్ధులు, అవధూతలు. మరి ఒక సామాన్య స్త్రీకి అటువంటి సిద్ధి ఎలా వచ్చింది? ఈరోజు మన క్యాంపులోనే కాకుండా, మన రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని క్యాంపుల్లోనే కాకుండా ఇతర దేశాలలో, అమెరికాలో కూడా ఆమె యొక్క జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మరి ఎక్కడో జిల్లాలలో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఈమెకు దేశ విదేశాలలో అటువంటి గౌరవం అనేటువంటిది ఎలా వచ్చింది అనేటువంటి దాన్ని 2 నిమిషాలు మన్నవ అనేటువంటి ఊరిలో సీతాపతి రంగమ్మ అనేటువంటి వాళ్ళకి 3-4 పిల్లలు పుట్టడం, అంటే గర్భం నుండి భూమి మీద పట్టడంతో చనిపోవడం అనేటువంటి జరిగింది. ఒక అవధూత చెప్పారు, స్వామి ఈసారి పుట్టేటువంటి అమ్మాయి పరాశక్తి, ఆదిశక్తి స్వరూపం జన్మిస్తుంది. అయితే మీరు బ్రాహ్మణులు, వైదిక బ్రాహ్మణులు అన్నమాట వాళ్ళు. అయినప్పటికీ కూడా ఆమెకి కులమతాల భేదం అనేటువంటిది ఉండదు. విశ్వజనని, జగజ్జనని, ప్రేమామృత స్వరూపిణి. శిష్టులు, భ్రష్టులు, పాపలు, పతితలు అందరినీ కూడా తన పిల్లల్లాగా చూసుకుంటుంది. కానీ ఆచార వ్యవహారాలు అనేటువంటివి అలాంటివి ఉండవు. సామాన్య మానవులకైతే కులాలు, మతాలు అనేటువంటి అవసరం, అంటే మనకు. కానీ దేవుడికి కులం, మతం అనేటువంటిది అవసరం లేదు. ఆయన ఏ రూపంలో జన్మిస్తారో కూడా తెలియదు. ఈమె జన్మించినప్పుడే మొట్టమొదటి ఈమెలో ఉన్నటువంటి దైవశక్తిని చూసింది ఎవరో తెలుసా? మంత్రసాని. తల్లి గర్భం నుండి మనం భూమి మీద పడగానే బొట్టుకు వస్తారు కదా, ఆ దారం ఎంత చుట్టినా కానీ అది వెళ్ళిపోవడం. ఆమె ఓరు నేర్చిందనమాట. బయట ఉన్నటువంటి వాళ్ళు అడిగారు, ఏంటమ్మా ఎన్నో కాన్పులు చేసావు, మరి ఎందుకని ఈ విధంగా ఇట్లా కలుస్తున్నావు అంటే ఆమె విషయం చెప్పింది అన్నమాట. దారం సరిపోవట్లేదు, ఎంత చుట్టినా కానీ సరిపోవట్లేదు. చిన్న ఆ విశ్వదైవాన్ని ప్రార్థించింది. అప్పుడు విచిత్రమైన సంఘటన జరిగింది. చూడండి, ఈ బొట్టులో అంటే నాభి ప్రదేశంలో ఒక కమలం, ఆ కమలంలో లక్ష్మీదేవి యొక్క బొమ్మ గిరిగిరా తిరుగుతూ ఉన్నదన్నమాట. ఆశ్చర్యపోయింది, తన ఇష్టదైవాన్ని ప్రార్థించింది. తర్వాత మామూలు స్థాయికి వచ్చింది. తర్వాత బొట్టుతాడు వేయడం అనేటువంటి జరిగింది. ఆ తర్వాత చూస్తే 2 కాళ్ళు మెలేసుకొని ఉందన్నమాట. ఈమె చాలా విచిత్రమైనటువంటి జన్మ అన్నమాట. 2 కాళ్ళు మెలేసుకొని ఉంది. అందరూ ఏమన్నారంటే, అమ్మా నీ గర్భం నుండి పుట్టినటువంటి వాళ్ళు ఇంతవరకు కూడా ఎవరు కూడా పిల్లలు బతకలే, బతకని బిడ్డ భార్యలో అన్నట్టుగా ఈ అమ్మాయి కూడా అంతే ఉంటుంది ఏమన్నారు అందరూ కూడా. చివరికి వాళ్ళ బంధువు ఒక పిల్లవాడు అన్నమాట, ఒక 6-7 సంవత్సరాల పిల్లవాడు. తర్వాత వచ్చేసిన కాళ్ళు 2 లాగాడు, వచ్చే మామూలు వచ్చి ఆయనే బ్రహ్మాండం నాగేశ్వరరావు. చిన్నప్పుడు ఇవి 2 కాళ్ళు ఎవరైతే సరిచేశారో అటువంటి వాళ్ళే వీళ్ళ మేనమ్మ అన్నమాట. చివరికి అందరూ ఏమనుకున్నారు, ఇది దైవశక్తి కలిగినటువంటిది, ఇంకా ఈమెకి వివాహాలు ఇట్లాంటి ఏముండవు, శాశ్వత సన్యాసిగా మారిపోతుంది అన్నారు. 5 సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళ అమ్మ రంగమ్మ గారు మరణిస్తూ చెప్పింది అన్నమాట, అమ్మ నేను చనిపోతున్నాను కదా, ఇంకా నేను ఎవరు చూస్తారు ఇప్పటి నుంచి అండి. ఇప్పుడు ఆ మహాతల్లి ఏమవుతుందో తెలుసా, నువ్వు నాకు తల్లి, నేను అన్నిటికీ తల్లి అవుతాను, అందరికి మనుషులకే కాకుండా సమస్త జంతుజాలాలకు కూడా నేను తల్లిని అవుతాను అని హామీ ఇచ్చింది అనమాట. వాళ్ళ అమ్మకు ఈమె హామీ ఇచ్చింది. అయితే మనం సామాన్య మానవులు అన్నమాట ఏమనుకుంటామంటే, ఇవన్నీ మాకు అనవసరం. ఆ దైవ శక్తులు, యోగా, తపస్సు ఇండివిజువల్, ఎవరి శక్తి వాళ్ళది. బయటికి కనిపించేటువంటి ఉపయోగం ఏంటి అంటే, ఎన్నో సామాజికమైన
సంస్కృత పాఠశాల కళాశాలను స్థాపించారు. తర్వాత వచ్చేసరికి గోశాల, ఈమె గోశాల అనేటువంటి స్థాపించింది. ఎంతో పేద పిల్లలు అక్కడ ఇప్పటికి కూడా 600 మంది పిల్లలు చదువుకుంటూ ఉన్నారన్నమాట. ఎటువంటి ఒక్క రూపాయి కూడా ఫీజు అనేటువంటిది లేకుండా. ఈ జిల్లెళ్ళమూడి ఒకప్పుడు చిన్న పూరిపాక వాళ్ళది ఇంద్రభవనంలాగా తయారైపోయింది. దేశ విదేశాల్లో స్థిరపడినటువంటి వారందరూ కూడా ఆమెకు ఆ విధంగా తయారు చేశారు. ఒక ముస్లిం అతను వచ్చాడు, కూడా అమ్మ నిన్ను స్త్రీ అనుకుంటున్నావు కానీ కాదు అల్లాహే అన్నాడు అనమాట. నీ కంటిగా కనిపిస్తుంది, నేనేం చేస్తున్నానా అని. ఆయన పెద్ద సింహాసనం చేయించి వెళ్ళిపోయాడు. ఇంకో క్రిస్టియన్ వచ్చాడు, అమ్మ నువ్వు అందరూ కూడా స్త్రీ అనుకుంటా కాదు క్రీస్తు అన్నాడు అనమాట. ఆయన సిలువ చేయించి వెళ్ళిపోయాడు. మొత్తం గోడేశారు. రామభక్తులు కృష్ణ భక్తులు వచ్చి పులిగిరితులు కిరీటాలు ఇవన్నీ కూడా చేయించారు. నిత్యాన్నదానం ప్రపంచంలోనే భూమండలంలోనే ఎక్కడా లేదు. ఎనీ టైం ఏ టైంలో వచ్చినా మదర్ ఆఫ్ ఆల్ హర్ హౌస్ ఈజ్ ఆల్, నా ఇల్లే అందరి ఇల్లు అని పెట్టింది అనమాట. మీ ఇంటికి ఎవరైనా కానీ మీ ఇష్టదైవాల పేరు పెడతారు, అంతే కదా. నా ఇల్లే అందరి ఇల్లు అని ఎవరైనా చెప్పగలరా? మనందరి ఇల్లు అని ఎవరు చెప్పగలరు అనమాట. ఆ ఇంటికి అంత చిన్న పూరిపాక, ఆ ఇంటికి అందరి ఇల్లు అనేటువంటి పేరు పెట్టి కుల మత విశేషణలు లేకుండా ఏ టైంలో వచ్చినా కానీ ముఖ్యంగా భోజనానికి ఇబ్బంది అనేటువంటిది లేనే లేదన్నమాట. ఇంకా ఆమె గురించి చెప్పుకోవాలనుకుంటే ఇంకా చాలా విచిత్రమైన సంఘటనలు జరిగాయి. ఒక చిన్న విషయం చెప్పి అందరూ ఆకలితో ఉన్నారు కాబట్టి చూపిస్తా. ఆమెను చంపడానికి కూడా ప్రయత్నం చేశారు. ఆమెను చంపడానికి కూడా ప్రయత్నం చేశారండి. మేము కళ్ళారు చూసామన్నమాట. నక్సలైట్ 5 వచ్చారు, 2 ఆడవాళ్ళు 3 మగవాళ్ళు. ఆ గన్ను తీసుకొని పైకి వెళ్ళారు. ఎందుకు వచ్చారు నాన్న అంది. నేను చంపడానికి వచ్చామన్నారు అన్నమాట. చంపేవాడు ఇంతసేపు ఉండవుగా, ఇంతసేపు మాట్లాడవు, ఎప్పుడో చంపేవాడికి. కాబట్టి నా సాగు నీ చేతిలో లేదు. పైగా తల్లిని చంపేటువంటి కొడుకులు ఉంటారు కానీ కొడుకుని చంపేటువంటి తల్లి ఎక్కడ ఉండదు. ముందు ఆకలితో ఉన్నావు, అన్నం తినడానికి చెప్తున్నా. కిందకు పోయి అన్నం తిన చప్పులను చంపమని చెప్పింది. కింద పోయారు, అన్నం తిని వచ్చారు, ఏం మారిపోయారు కానీ కాలం నిలబడి అన్నం పెట్టిపోయారు. ఈ విధంగా అమెరికాలో ఉండేటువంటి జేమ్స్ అనే అతని ఉన్నారండి. ఆయన జేమ్స్ అనేటువంటిదని ఈ అమ్మవారి కూతురు హైమవర్ది దేవని, ఆమెకి సజీవ సమాధి ఇచ్చినప్పుడే చెప్పింది అన్నమాట. దైవశక్తిని ఇచ్చి ఆమెకి జీవ సమాధిని చేస్తామని చెప్పింది. అక్కడ ఇప్పుడు పాలరాయి విగ్రహాన్ని కట్టించాడు ఆయన జేమ్స్ అనేటువంటి అతని. ఎక్కడో అమెరికాలో జరిగేటువంటి విషయాలని మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లెళ్ళమూడిలో ఉండి వివరిస్తూ చెప్పడం, తర్వాత వాళ్ళు వచ్చి ఈ విధంగా జరిగింది అని చెప్పడం అనేటువంటిది ఒక విచిత్రమైనటువంటి సంఘటన. అయితే ఈ శక్తులన్నీ కూడా ఆమెకు ఎలా వచ్చాయి? భగవంతుడు కొందరికే ఇస్తాడన్నమాట శక్తి, అందరికీ ఇవ్వడు. అందరికీ ఇచ్చినట్టు గొప్పవాడు కాదండి. తర్వాత ఈయనున్నాడు మౌనముని, ఆయన ఎవరితో మాట్లాడు. ఆయన వచ్చి మన్నవా గ్రామంలో రాజరాజేశ్వరి యంత్రాన్ని అక్కడ స్థాపించి వెళ్ళాడు అన్నమాట. కాబట్టి అమ్మవారు ఎవరు అంటే సాక్షాత్ రాజరాజేశ్వరి దేవి అనడంలో ఎటువంటి సందేహం లేదు. సంవత్సరానికి ఒకసారి ధాన్యాభిషేకం చేస్తారు అమ్మవారి. ఆ దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళంటే రైతులు అలా 1 బస్తా 2 బస్తాలు పంపిస్తారు అన్నమాట. మనలా దూరంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 1000-2000 పంపిస్తుంటారు. మన వరల్డ్ టీచర్స్ యూట్యూబ్ ఛానల్ చూసి చాలా మంది అమ్మవారికి కనీసం ఒక 10,000 రూపాయలు పంపించారు మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా. అది చాలా సంతోషం. అలాగే సద్గురు సుబ్రహ్మణ్య శ్రీకాళహస్తిలో ఉన్నాడు, ఆయన కూడా అంతే అనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఆయన అధునాతన వీరబ్రహ్మేంద్ర స్వామి. ఇంకెవరికైనా సమయం ఉన్నప్పుడు ఆ సుబ్రహ్మణ్యం గారిని అక్కడికి వెళ్ళినట్టే నాగురు అనే పుస్తకం కొనుక్కోండి. జిల్లెళ్ళమూడి వెళ్ళినట్లయితే ఈ జీవిత మహోద నిలవ తరంగాలు ఆమె చెప్తూ ఉంటే ఒక రకం రాశాడు. నా చరిత్రని పండితుడైనటువంటి వాడు రాయలేడు అని చెప్పింది. చూడండి, చదువుకున్నటువంటి వాడు రాయలేడు అని చెప్పింది. ఎంతో మంది కవులు వచ్చారు, మాకు ఈ చరిత్ర రాస్తామని చెప్పారు, సినిమాలు తీస్తామని చెప్పారు. నా చరిత్రని పండితుడైనటువంటి వాడు చదువుకున్నటువంటి వాడు రాయలేడు. ఎందుకంటే ఇలా వర్ణన ఎక్కువ అనమాట. అలాంటి బిల్డింగ్ ఎలా ఉంది అంటే ఆకాశానికి పాడుతుంది అంటాడు. ఆకాశానికి బిల్డింగ్లు ఉంటాయా? అందుకని ఉన్నతున్నట్టు రాసేటువంటి వారు ఎవరంటే సామాన్యుడు. భాస్కరరావు చౌదరి అనే అతని చెప్తూ ఉంటే రాసిన మొత్తం చరిత్ర మొత్తం కూడా ఎవ్వరూ అనుభవించడం కష్టాలు పొందింది. మీరు ఆకలితో ఉంటే నాకు ఆకలిగా ఉంటుంది,
ముఖ్యంగా అన్నమాట. ఈ కలిలో ఆటంకాలు అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అది ఎవరు కూడా ఆటంకోటి ఉండకూడదు. అందరూ నా పిల్లలే, శిశువులు, పతితలు, భ్రష్టులు అందరూ కూడా నా పిల్లలే అని ఎవరు కూడా లేదు. అటువంటి దివ్య శక్తి ఎవరు అంటే పిల్లలమ్మడి అమ్మవారి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సబ్స్క్రైబర్ ఛానల్ టీచర్ నమస్తే. ఇంకోటి